ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. రైతులందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. మధ్యాహ్నం 12 గంటలు దాటిన తర్వాత రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ నిధుల విడుదలైతే గనక చేయబోతున్నారు. మరి కాసేపట్లో రైతులందరి అకౌంట్లో డబ్బులు పడబోతున్నాయి. అయితే ఇదే సమయంలో మరొక షాకింగ్ వార్త కూడా రావడం జరిగింది. కొన్ని లక్షల మందిని ఈ అకౌంట్స్ సంబంధించి డబ్బులు వేసే అకౌంట్ నుంచి తొలగించడం జరిగింది అనర్హతల లిస్టులో కనుక. సో దానికి సంబంధించి కూడా ఒక వివరాలు అయితే కనుక తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం రైతన్నలకు అన్నదాత సుఖీభవ నిధుల్ని ఇవాళ జమ చేయనుంది. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 3.0లో భాగంగా రైతులకు ఇవాళ ఈ సాయం విడుదల కానుంది. ఈ పథకం మూడో విడతగా మొత్తం 46,85,000 మందికి కేంద్ర రాష్ట్ర వాటా కలిపి ఒక్కో రైతు అకౌంట్లో 6,000 జమ కానున్నాయి. మూడో విడత కోసం 2,676 కోట్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఖర్చు చేస్తున్నాయి. ఇందులో రాష్ట్ర వాటా 1,874 కోట్లు. ఇప్పటికే 2 విడతల్లో మొత్తం 14,000ను ప్రభుత్వాలు రైతుల ఖాతాల్లో జమ చేశాయి. ఇవాళ ఇచ్చే 6,000తో కలిపి రైతులకు ఇచ్చిన హామీ ఏడాదికి 20,000 సాయం పూర్తిగానుంది. ఇక అన్నదాత సుఖీభవ 3.0 నిధుల్ని చంద్రబాబు నాయుడు ఇవాళ కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం సూరంపల్లిలో విడుదల చేస్తారు. సూరంపల్లిలో జరిగే అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. సాయంత్రం 4:30 గంటలకు సీఎం సూరంపల్లి చేరుకుంటారు. 4:30 గంటలు దాటిన తర్వాత 4:55 తర్వాత రైతులతో ముఖాముఖి అవుతారు. 5 గంటలకు ప్రజావేదిక సభలో పాల్గొని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించబోతున్నారు. అనంతరం రైతుల ఖాతాలో నిధులైతే జమ కానున్నాయి. అయితే ఇక్కడ మరో షాకింగ్ న్యూస్ ఏంటి అంటే కనుక కొంతమందిని లిస్ట్ నుంచి అయితే తొలగించారు. పీఎం కిసాన్కి సంబంధించి చూసుకుంటే దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతులకు లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 2,000 చొప్పున ఖాతాలో జమ కానున్నాయి. లేటెస్ట్ డేటా ప్రకారం ఇటీవల సంవత్సరాల్లో అనుమానిత అనర్హమైన కేసులన్నింటినీ కూడా వెరిఫై చేసి గుర్తిస్తోంది ప్రభుత్వం. ఇలా 1.12 కోట్లకు పైగా అంటే 1,12,00,000 పైగా పేర్లను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించినట్లుగా చెప్తున్నారు. 11వ విడత సంబంధించి చాలా మంది రైతులకు అయితే కనుక నుంచి 10 కోట్ల మందికి పైగా రైతులకు 2,000 అందింది. ఇంక 21వ విడత చూసుకున్నట్టయితే కనుక 9 కోట్లకు పైగా రైతులకు 2,000 రూపాయలు అయింది. ఇప్పుడు చూస్తే గత వాయిదాల్లో ఈ పథకానికి లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా తగ్గిందని ప్రభుత్వ డేటా సూచిస్తోంది. కిసాన్ లబ్ధిదారుల డేటాబేస్ నుంచి ఆల్మోస్ట్ 1 కోటి మందికి పైగా పేర్లను తొలగించింది ప్రభుత్వం. అదనంగా ఈకేవైసీ వెరిఫికేషన్ పూర్తి చేయని లబ్ధిదారులకు కూడా ఈ వాయిదా అందటం లేదు. రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులందరికీ ఈకేవైసీ తప్పనిసరి చేసింది ప్రభుత్వం. సో ఒకసారి చెక్ చేసుకోండి, లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉంటే ఓకే, లేకపోతే ఈ సాయం అయితే జమ అయ్యే అవకాశం అయితే ఉండదు.